ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి జూన్ మాసం 14వ తారీఖు ప్రభు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ చరణం. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఓదార్పునిచ్చేటటువంటి మాట ఈ యొక్క వచనం ద్వారా మనం చూస్తున్నాం. ఏంటి అంటే, యేసుక్రీస్తు తన యొక్క శిలువ మరణం తర్వాత పునరుత్థానానికి ముందు తన శిష్యులను విడిచి వెళ్ళేట సమయంలో వారికి ఒక ఓదార్పుతో కూడినటువంటి ఆదరణకర్త అయిన దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. పిల్లరా, ఆయన ఏమంటున్నాడంటే 3 విషయాలు వీటిలో మనం గమనిస్తే, సత్య స్వరూపైన ఆత్మ, లోకానికి కలిగినటువంటి ఆత్మ ఆయన మీతో కూడా నివసించునని ప్రభు మాట్లాడుతున్నాడు. సత్యస్వరూపిన ఆత్మ అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను సత్యస్వరూపిన ఆత్మతో అనగా ఈ ఆత్మ విశ్వాసులను దేవుని సత్యంలోనికి నడిపించడానికి ఉపయోగపడేటటువంటి మాట. ప్రియులారా, ఈ యొక్క లోకానికి అగోచరుడు అంటే దేవుని నమ్మని వానికి, లోకములో పరిశుద్ధాత్మను చూడలేరు, గ్రహించలేరు. ఎందుకంటే వారు కేవలం శరీర సంబంధమైన వారుగా ఉన్నారు. శరీర సంబంధమైన వారు దేవుడిని చూసిన వాటినే నమ్ముతారు, కానీ చూడని వాటిని వారు నమ్మలేరు. అందుకనే ఆత్మ విషయంలో వీరు గ్రహింపలేరు. ఎవరో శరీర సంబంధులు ఆత్మ విషయంలో గ్రహించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఎరిగిన మనము, దేవుడికి సంబంధం కలిగిన మనము, ఆయన అంటున్నాడు మీతో కూడా నివసించును. అంటే యేసుక్రీస్తు భూమిపైన ఉన్నప్పుడు తన శిష్యులతో కలిసి భౌతికంగా నివసించారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈరోజు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మ రూపంలో ఎల్లప్పుడూ వారు ప్రక్కనే ఉండి వారు నడిపిస్తూ ఆదరిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే, తన బిడలైన వారికి, తను ప్రేమించిన వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి దేవుడు ఇచ్చాడు. ఈ మాటను బట్టి దేవుని స్తుతించండి. అలాగే ప్రియులారా, ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి, స్కూల్స్ ఎడ్యుకేషన్లు జరుగుతున్నాయి చిన్న బిడ్డల కొరకు. అలాగే స్కూల్స్ ఎడ్యుకేషన్లు ఒక తరగతి నుంచి మరొక తరగతులకు వెళుతున్న బిడ్డలందరి కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండునన్నావు. నిజమే ప్రభువా అన్నాడు. శరీర సంబంధులుగా మాకంటే ముందు మా పితరులతో ఉన్నవాడు, ఈరోజు ఆత్మ సంబంధముగా అయా మాతో గ్రహింపగలిగినటువంటి ఆత్మని మాకిచ్చి మా పక్షముగా నిలబడి మాతో నివసిస్తూ మాలో ఉంటున్నటువంటి నీ కృప కొరకు వందనాలు. దీవించండి, ఆదరించండి ప్రభా. మా ఎడల నీ ఉద్దేశములు నెరవేర్చుకోనండి, మా పట్ల నీ కార్యములు జరిగించుకోనండి. మాకు కలిగిన సమస్తాన్ని మేలుతో తృప్తిపరిచి నడిపించి బలపరిచి దీవించుకుంటారని, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్.